సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకిచ్చిన భరోసాను బట్టి, ఆయన నీకిచ్చిన వాగ్దానమును బట్టి నీవు ధైర్యముగా ఉండు, భయపడకు. నీవు ఏ ఆపదలో చిక్కుకొని ఉన్నావో, లేక నీవు ఏ అవసరత తీరక ఇబ్బంది పడుతూ ఉన్నావో, లేక ఏ శోధన నిన్ను వెంబడించి నిన్ను బాధకి గురి చేస్తోందో, వాటన్నిటి నుంచి కూడా విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నీవు ధైర్యముగా ఉండు, భయపడకు. ఇది దేవుని వాక్కు అని దేవాది దేవుడి దినాన నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న సంగతిని గుర్తెరిగి ధైర్యముగా ఉండు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టునిగా బ్రతుకు. దేవుని మాట ప్రకారము జీవించు. దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టని దేవుడై ఉన్నారు. నీకు తోడై ఉండి నువ్వు ఏ ఇబ్బందిలో అయితే ఉన్నావో ఆ ఇబ్బంది నుంచి నిన్ను విడిపించి నీకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తారు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామములకు వందనములు. జీవము కలిగిన రక్షక, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీ వాత్సల్యమును, నాయన మీ కరుణను మెండుగా అనుగ్రహించి, నాయన ఏ శోధనలో అయితే, ఏ ఇబ్బందిలో అయితే, ఏ భయములో అయితే వారు కూరుకుపోయి ఉన్నారో ఆ సమస్య నుంచి విడుదల కలుగచేయండి దేవా. కాపాడండి నాయన, రక్షించండి, దీవించండి. మీ నెమ్మదినిచ్చి మీ శాంతి సమాధానమును అనుగ్రహించి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని మీ కాలుపట్టి వేడుకుంటూ ఉన్నాము. బిడ్డలు చదువుకొంచుండగా ఉన్నతమైన విద్యను, జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. ఉన్నతమైన భవిష్యత్తులు బిడ్డలకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాము. నాయన, కుటుంబాలలో బిడ్డలు వివాహముల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలముల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు, ఉద్యోగములు ప్రసాదించండి తండ్రి. నాయన, మీ చిత్తములో చక్కని గర్భఫలములు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చింతలు దూరపరచండి నాయన. సంతోషమునివ్వండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి రాజా. వారికి మీ వాత్సల్యతను అనుగ్రహించండి నాయన. మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. వృద్ధులైన వారికి నాయన, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా వారికి అవసరమైన ప్రేమను అందించి, వారికి అవసరమైన సహాయములు నాయన చేయగలిగే జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, నాయన, మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరతలు తీర్చండి నాయన. ప్రతి హృదయమును కూడా మేలుతో తృప్తిపరిచి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.